హలో హాయ్ ఈరోజు నేను వచ్చేసిన ఆడవాళ్ళ రంగుల ప్రపంచం, అదే చీరల ప్రపంచం. ముఖ్యంగా మన దగ్గర చీరలు అనగానే ఎన్నో గుర్తుకొస్తాయి కదా. ఆ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అనగానే ఎన్నో వాటిలో చాలా పేరు పొందింది ఉప్పాడ పట్టు. అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో ట్రీట్మెంట్ మీ కళ్ళద్దాలకు చెప్తుంది చెక్మెట్. ఉప్పాడ పట్టు అంటే వెంటనే అందరికీ గుర్తుకొచ్చేది ఉప్పాడ. అందుకోసమే నేను కూడా ఇక్కడికి వచ్చేసిన అనమాట. యాక్చువల్గా ఇంతకుముందు ఉప్పాడ అంటే ఒక క్రేజ్ ఉండేది. ప్రస్తుతం కొంచెం చాలా పోటీగా ఎక్కువ అయిపోయేసరికి కొంచెం అటు ఇటుగా మార్కెట్ నడుస్తుంది. బట్ ఇక్కడ శారీస్ మాత్రం చాలా బాగున్నాయి. అందుకోసమే మీకు ఒకసారి చూపిద్దాం. మీరు కూడా నా లెక్కనే కన్నుల విందు అంటే కళ్ళతోని మనం కొని కట్టుకున్నంత పని చేస్తాం కదా, దానికోసం అన్నట్టు. మీ పేరేంటమ్మా? సత్య మేడం. సత్య. సో సత్య, నాకు కొన్ని మంచి మంచి చీరలు చూపిస్తావయ్యాలా? చూపిస్తాను మేడం, మీకోసం చూపిస్తాను. ఓ థ్యాంక్ యూ. ఉప్పాడలో వచ్చి స్టార్టింగ్ ప్రైస్ నుంచి మీకు చూపిస్తాను మేడం. ఓకే. లో రేంజ్ నుంచి హై రేంజ్ వరకు చూపిస్తాను మీకు. స్టార్టింగ్ ప్రైస్ అంటే ఎంత ఉంటుంది? స్టార్టింగ్ అంటే మీకు 25 నుంచి 18 బిలో. ఓకే. సో ఇప్పుడు 2, 5, 3 ఆ రేంజ్ లో చూస్తే ఎట్లుంటుంది? ఒక సారీ చూపించు. ఒకసారి చూపిస్తాను, మోడల్ కూడా చూపిస్తాను మేడం. ఓకే. ఇది ఉప్పాడలోనే టిష్యూ పట్టు మేడం. ఓ ఇది స్టార్టింగ్ ప్రైస్ మేడం. ఓ ఈ సారీస్ అయితే విపరీతంగా ఉన్నారబ్బా మొన్నటి దాకా అందరూ కదా. ఎస్ మ్యామ్. అసలు మామూలుగా ఇప్పుడు కూడా కొనుక్కుంటున్నారు చాలా మంది. వాళ్ళు కట్టుకున్నా బాగుంటాయి మేడం. ఉప్పాడ అంటే ఏజ్ లిమిటే ఉండదు అసలు. ట్రూ. ఇంకొకటి ఏంటంటే మొన్నటి వరకు కూడా పెళ్లిళ్ళ సీజన్, ఇప్పుడు కూడా మళ్ళీ పెళ్లిళ్ళ సీజన్ లో ఏంటంటే ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరి వార్డ్రోబ్ లో ఇలాంటి ఒక టిష్యూ శారీ ఉంటుంది కంపల్సరీ. దానికి ఒక డిజైనర్ బ్లౌజ్ ఉంటుంది. ఇట్లాంటి ఒక మంచి ప్లెయిన్ టిష్యూ శారీ దానికి కట్టుకోవడం జరుగుతుంది. సో ఇది ఉప్పాడ, రైట్? ఉప్పాడలో టిష్యూ. ఉప్పాడ అంటేనే లైట్ వెయిట్ కదా, చాలా లైట్గా ఉంటుంది అండ్ చాలా మంచిగా ఫిజిక్ కనిపిస్తుంది. అంటే బేసిక్గా కొన్ని చీరలు బాగా లావు కనిపిస్తారు కొందరు, అట్లా కాకుండా ఇది అంటుకొని చాలా బాగా కనిపిస్తుంది, నీట్గా చీర అందంగా కనిపిస్తుంది అబ్బా డెఫినెట్గా కదా. అవును మేడం. ఇంకా నెక్స్ట్ ప్లెయిన్ వస్తుంది మేడం. దీని తర్వాత ప్లెయిన్లోనే మనకి 2-3 బార్డర్స్ వచ్చి ఉన్నాయండి. ఓకే. మీకు అవి కూడా చూపిస్తాను. మనకి ఇది మోడల్ మేడం, శాంపిల్ పీస్ చూపిస్తున్నాను మీకు. మనకి ఇందులోనే డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, కలర్ చాయిస్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో మంచి మంచి కాంబినేషన్ ఉంటాయి మేడం. సిల్వర్ కూడా వచ్చినాయి కదా దాంట్లో? సిల్వర్ ఉంటుంది మేడం, సిల్వర్ ఉంటుంది, గోల్డ్ మిక్స్ ఉంటుంది. మనకి ఓన్లీ రోజ్ గోల్డ్ కూడా వచ్చినాయి మేడం. ఓన్లీ గోల్డే కావాలనుకుంటే గోల్డ్ ఉంటుంది, సిల్వర్ ఉంటుంది, సిల్వర్ గోల్డ్ మిక్స్ ఉంటుంది. ఇది పెద్ద బార్డర్ వస్తుంది మేడం, ఉప్పాడలోనే పెద్ద బార్డర్ వస్తుంది. ఇది అసలు ఎంత సాఫ్ట్ ఉంది తెలుసా అసలు చీర. లైట్ వెయిట్ వస్తుంది, ఏ సీజన్ అయినా చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు మేడం. ఎస్ ట్రూ. అండ్ మంచి పూజలకి, చిన్న చిన్న పెళ్ళిళ్ళకి, చిన్న ఏవైనా అంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏవైనా ఉంటే మాత్రం డెఫినెట్గా ఇవి కట్టుకోవచ్చు. పండగలకి, సత్యనారాయణ కథలకి ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి ఏ కంట్రీ వాళ్ళు కట్టుకున్నా మన హిందూస్ లానే ఉంటారు. ఏ కంట్రీ వాళ్ళు కట్టుకున్నా కూడా హిందూస్ లా ఉంటారట. వెరీ నైస్. సో ఇక్కడ నుంచి ప్లెయిన్ లోనే మనకి చిన్న బార్డర్ వస్తుంది మేడం. ఇలా డిఫరెంట్ గా ఉంటాయి. ఓకే. దీంట్లో బ్లౌజ్లు వస్తాయా? బ్లౌజ్ ఉంటుంది మేడం, కాంట్రాస్ట్ ఉంటుంది. కాంట్రాస్ట్ బ్లౌజ్లు ఉంటుంది మేడం. ఓకే. ఇప్పుడు దాకా నువ్వు చూపించిన ప్రతి దాంట్లో బ్లౌజ్ ఉంటుంది. ప్రతిదీ ఉప్పాడ అంటే బ్లౌజ్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మేడం. మనకి వర్క్ డిజైన్ చేయించుకోవడానికి చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇక్కడ నుంచి ఉప్పాడ నుంచి చాలా దేశాలకి పట్టు ట్రాన్స్ఫర్, అంటే శారీస్ ట్రాన్స్ఫర్ చేస్తారు, ఎక్స్పోర్ట్ చేస్తారు కదా. ఏ దేశాలకు వెళ్తాయి? యూఎస్ పంపిస్తామండి, ఆస్ట్రేలియా, ఇలా మలేషియా, సింగపూర్. బేసిక్ గా మన వాళ్ళు అంటే మన ఇండియన్స్ చీరలు కట్టుకునే వాళ్ళు ఇండియన్స్ ఎక్కడున్నా మన పట్టు చీర కంపల్సరీ కట్టుకుంటారు మేడం. ఎందుకంటే ఉప్పాడ అంటే లైట్ వెయిట్ కదా. ఉప్పాడ ఇచ్చినంత లైట్ వెయిట్ ఎక్కడ ఉండదు, అంత కంఫర్ట్ కూడా ఏ శారీ ఇవ్వదు. ట్రూ, అదైతే నిజమే. అండ్ ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్, డిజైన్స్ చాలా ఉన్నాయి. సో దీంట్లో ఇంకేంటి ఈ డిజైన్ ఏంటిది? ఇది పికాక్ డిజైన్ వస్తుంది మేడం. బార్డర్ వచ్చి ఇది సిల్వర్ వస్తుంది. మనకి సిల్వర్ వద్దనుకుంటే ఇందులో గోల్డ్ కూడా ఉంటుందండి. ఓహో. ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి. మనకి పళ్ళు కూడా మనకి చాలా రిచ్ గా కనిపిస్తుంది మేడం. ఎస్.
అండ్ ఉప్పాడలో ఏంటంటే మాక్సిమం ప్లెయిన్ బార్డర్స్ ఎక్కువగా కనిపిస్తాయేమో కదా? ఎస్ మ్యామ్. ట్రూ. అంటే మన దగ్గర ఏమవుతుందంటే ఎప్పుడైనా కానీ వేరే పట్టుల్లో ఇప్పుడు పోచంపల్లి కావచ్చు, గద్వాల్ కావచ్చు, నారాయణపేట కావచ్చు, కంచి కావచ్చు, అందులో ఏమవుతుందంటే ఎప్పుడైనా కానీ ఈ బార్డర్స్లో ఈ ఏదైతే జరీ ఉందో ఈ జరీతోని డిజైన్ ఉంటుంది ఏదో ఒకటి, ఏదో యానిమల్స్ లేకపోతే పువ్వులు, ఇలా డిఫరెంట్ డిజైన్ ఉంటుందండి. ఇదే జరీతో మనకి ఇలాగా డిఫరెంట్ గా డిజైన్స్ వస్తాయి. ఇదొక డిజైన్ వస్తుంది మనకి, ఇలాగా ఇదొక డిజైన్ వస్తుంది. శారీని బట్టి శారీకి డిజైన్ మారుతూ వస్తుంది మేడం. ఒకటే డిజైన్ రాదు, అన్ని శారీస్ కి డిజైన్ మారుతుంది, శారీకి డిజైన్ మారుతుంది. ఇంకొక గ్రేట్ థింగ్ ఏంది అని అంటే మన దగ్గర ఉన్న మిగతా శారీస్ ఇప్పుడు కంచి చీరని ఉప్పాడతో కలిపితే ఎలా ఉంటుంది, పోచంపల్లి ఇక్కత్ శారీని ఉప్పాడలో కలిపితే ఎలా ఉంటుంది, ఇలాంటి కొన్ని శారీస్ కూడా ఇక్కడ ఉన్నాయి కదా మేడం. సో ఒకసారి మన పోచంపల్లి చూద్దాం మనం. ఇది ఉప్పాడలోని పోచంపల్లి స్టైల్ మేడం. ఎస్, పైన డిజైన్ వస్తుంది, బార్డర్ కి పోచంపల్లి వస్తుంది. మనకి ఇందులోనే 2 sides కూడా పోచంపల్లి వచ్చే డిజైన్స్ ఉన్నాయండి. ఓహో, 1 side కావాలంటే 1 side ఉంటుంది, 2 sides కావాలంటే బోత్ సైడ్స్ కూడా మనకి పోచంపల్లి డిజైన్ వచ్చింది. ఇప్పుడు ఈ పోచంపల్లి డిజైన్ కోసం మీరు అక్కడ నుంచి తెప్పించుకుంటారా లేకపోతే పాడలోనే పోచంపల్లి డిజైన్ మేడం? సో ఇక్కడ కూడా నేస్తారు ఇట్లా ఈ విధంగా? ఇక్కడ నేసినవే, ప్యూర్ హ్యాండ్లూమ్. ఓకే, బట్ ఆర్ట్ చూసారు, ఏదేమైనా కానీ ఆర్ట్ అక్కడ నుంచి తీసుకున్న ఆర్ట్ ఇక్కడ ఆర్ట్ రెండు కలిపితే ఇలాంటి ఒక బ్యూటిఫుల్ శారీ తయారవుతుంది అనమాట. ఇది నేయటం కూడా కష్టం మేడం. అవునా? డబుల్ ఇక్కత్ ఇది? సింగిల్ ఇక్కత్ మేడం, డబుల్ ఇక్కత్ కూడా ఉంది ఇందులో. ఇది ఇప్పుడు ఈ బార్డర్ ఇది ఉప్పాడలోనే మనకి కంచి స్టైల్ మేడం. ఇది కంచి స్టైల్. ఎస్, ఇప్పుడు కంచి పట్టు బార్డర్స్ బేసిక్ గా ఇట్లా వస్తాయి కదా మనకి ఎక్కువగా. అవును, అందుకోసం మనకు పెళ్లి చీరల్లో ఇలాంటి బార్డర్స్ బాగా చూస్తాం మనం. మనకి బిగ్ బార్డర్ కావాలంటే బిగ్ బార్డర్ ఉంటుంది మేడం, 9 inches వచ్చి. స్మాల్ బార్డర్ కావాలంటే స్మాల్ బార్డర్ ఉంటుంది మేడం. అందరూ బిగ్ బార్డర్ లైక్ చేయరు కదా, అంటే షార్ట్ ఉంటారు కదా కొంతమంది, వాళ్ళ కోసం చిన్న బార్డర్ కూడా ఉంటుంది మేడం దీనికోసం. ఓకే, అండ్ గద్వాల్ బార్డర్ తోని కూడా ఉప్పాడ శారీస్ ఉన్నాయి తెలుసా ఇక్కడ. నిజంగా అట్లా అంటే ఆర్ట్ని మిక్స్ చేయడం వల్ల పుట్టే ఇంకో కొత్త ఆర్ట్ ఏదైతే ఉందో అది చాలా అద్భుతంగా ఉంటుందని ప్రూవ్ చేసారు. ఇట్లా కేవలం ఉప్పాడలోనే కాదు, ఉప్పాడ శారీ యొక్క మోడల్ని తీసుకొని వేరే ఇంకో హ్యాండ్లూమ్ శారీస్లో కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. అంటే వీళ్ళంతా కలిసిపోయి వర్క్ చేయడం అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఉప్పాడలో స్పెషల్ ఇంకోటి ఏంటంటే ఉప్పాడ అంటే జామ్దాని అంటే ఉప్పాడ సిగ్నేచర్ ఎగ్జాక్ట్లీ. సో ఆ శారీ చూద్దామా? ఇది ఉప్పాడలోనే ఆల్ ఓవర్ డిజైన్ మేడం. కలర్ చాలా బాగుంది. మనకి జామ్దాని అనేసరికి బోత్ సైడ్స్ ఒకలాగే నేస్తారు మేడం. ఇది నేయటం కూడా చాలా కష్టం. అవునా? బోత్ సైడ్స్ కూడా ఒకలాగా ఉంటాయి. ఎంత టైం పడుతుంది ఇలాంటి ఒక చీర నేయడానికి? 1 month పడుతుంది మేడం. ఒక్క చీరకి మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ రావాలంటే 1 month పడుతుంది మేడం. ఓ గాడ్, బయట ఎలా నేస్తామో, అవును మేడం, బయట ఎలా నేస్తామో లోపల కూడా మనకి సేమ్ కటింగ్ రావాలి. అంటే ఒక శారీని 2 వైపులా మళ్ళీ నేయాల్సి వస్తుంది, అంటే 2 times చేయాలి మేడం. అంటే 15 రోజులు ఒకవైపు 15 రోజులు ఒకవైపు అంటే కూడా అయిపోతాయి, కానీ టైం తీసుకుంటుంది. ఓకే, సో ఇందులో బేసిక్ గా ఈ మోడల్ యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే, జామ్దాని అంటే పైన మనకి ఎంత సాఫ్ట్ గా అయితే ఎట్లుంటుందో లోపల కూడా అంతే సాఫ్ట్ గా ఉంటది. అంటే మనకి గాజులు తట్టుకోవడం గానీ లేకపోతే పోగులు లెగడం గానీ పట్టీలు లాగటం అలాంటివి ఏమి ఉండదు అసలు. మెయిన్ లేడీస్ అంటే మెయిన్ దానికోసం చూసుకుంటాం కదా. సో మామూలుగా మనం పట్టు చీరలు అంటేనే ఎక్కువగా ఫుల్ గా గాజులు వేసుకొని ఫంక్షన్స్ రెడీ అవుతాం కదా. సో అట్లా తయారవుతాం కాబట్టి ఇంకా అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా ఉంటాయి. సో మోస్ట్లీ ఉప్పాడాలో ఏదైనా మంచి కాస్ట్లీ శారీ అంటే జామ్దాని కదా. దీంట్లో కూడా అన్ని కలర్స్ అన్ని డిజైన్స్ వస్తాయి అండ్ ఆల్ ఓవర్ డిజైన్. ఓకే, సో ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది దీంట్లో. ముఖ్యంగా ఏంటంటే చెప్పుకోవాల్సింది ఇట్లా అసలు గ్యాప్ మొత్తం అసలు గ్యాప్ లేకుండా ఇట్లా పూలు తీగలు ఇవి ఎక్కువగా ఉంటాయి అనమాట. డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి మేడం, ఒకటే డిజైన్ కాకుండా డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి. ఓకే, సో యూత్ కోసం ఈ రోజుల్లో అమ్మాయిలు కొంచెం ప్లెయిన్ గా ఉండడము, కొంచెం డిఫరెంట్ గా డిజైన్ యానిమల్స్ ఇలాంటివి బాగా ఇష్టపడుతున్నారు. ట్రెండ్ అట్లా నడుస్తుంది. ఉప్పాడలో కూడా అట్లాంటివి ఏమైనా లాంచ్ చేసినారా? వేయచ్చు మేడం. మనకి జామ్దాని మన హ్యాండ్లూమ్ కాబట్టి మనకి ఆర్డర్ తీసుకొని వాళ్ళు ఇచ్చిన డిజైన్స్ బట్టి మనం నేయించవచ్చు. ఓకే, సో ద కాస్ట్లీయెస్ట్ శారీ ఇన్ ఉప్పాడ అంటే ఓవరాల్ గా ఈ డిజైన్ ఆ డిజైన్ అని కాకుండా ద మోస్ట్ కాస్ట్లీయెస్ట్ అంటే మాక్సిమం ఎంత ఉంటుంది? జామ్దాని అంటే మనకి 20,000 మాక్సిమం. 10,000 to 20,000 అంటే డిజైన్ బట్టి మేడం. డిజైన్ బట్టి, దాని మీద వచ్చే వర్క్ ని బట్టి, దాని మీద వాడే థ్రెడ్ ని బట్టి. మనకి ఉప్పాడలోనే గోల్డ్ సిల్వర్ అంటే బంగారం వెండితో కూడా నేయిపిస్తాం మేడం. అది ఇంకా కాస్ట్ ఎక్కువ. అవి ఆర్డర్ తీసుకొని నేయిపిస్తాము. 1,00,000-1,50,000 వరకు కూడా మనకి నేయించే అవకాశం ఉందండి. ఓ వెరీ నైస్. కస్టమర్ నుంచి మనం తీసుకున్న ఆర్డర్ ని బట్టి వాళ్ళకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ నేయించి వాళ్ళని
తృప్తి పరుస్తాం అనమాట. వెరీ వెరీ నైస్. సో ఒకవేళ మీకు ఇప్పుడు ఆర్డర్ ఇస్తే ఎప్పటి వరకు ఇచ్చేస్తారు చీర? అంటే మనం ఇచ్చే డిజైన్ బట్టి మేడం. ఇప్పుడు మీరు నాకు శారీ ఆర్డర్ ఇస్తారు, మీకు ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్, ఆల్ ఓవర్ కావాలంటే ఆల్ ఓవర్, స్మాల్ బుటీ కావాలంటే స్మాల్ బుటీ, బిగ్ బుటీ కావాలంటే బిగ్ బుటీ, మీరు ఇచ్చే డిజైన్ బట్టి మీ ఇష్టాన్ని బట్టి దాన్ని బట్టి నేను టైం చెప్పగలను. ఇంత టైం అని నేను చెప్పలేను. ఓకే. ప్లెయిన్ అయితే ఒక ఇన్ని డేస్ అని ఉంటుంది, బుటీస్ చిన్న బుటీస్ వస్తే ఇన్ని డేస్ అని ఉంటుంది. ఇలాగే శారీ మొత్తం ఆల్ ఓవర్ కావాలంటే ఇన్ని డేస్ అని ఉంటుంది మేడం. ఓకే. సో బేసిక్గా ఉప్పాడ పట్టు చీరలు అంటేనే లైట్ వెయిట్తో పాటు జామ్దాని శారీస్ ఆర్ వెరీ ఫేమస్. ఇవి కాకుండా అంటే ఇట్లే కొనుక్కోవాలనుకుంటే మ్యాక్సిమం 20,000 వరకు దొరికే అందమైన చీరలు ఇవి. ఇవి కాకుండా నేయించుకోవాలనుకుంటే కొంతమంది సిల్వర్తో, కొంతమంది గోల్డ్తో కూడా నేయించుకుంటారట. అంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది కదా అట్లా నేయించుకోవడం. సో లైట్ వెయిట్లో గోల్డ్ సిల్వర్తో నేయించుకోవడం అంటే ఎంత అద్భుతంగా ఉంటుందో ఆలోచించండి ఇంకా. సో ఇలాంటి అద్భుతమైన చీరలు ఇక్కడ ఉన్నాయి, చూడడానికి నేను వచ్చిన. సో ఏజ్ వాళ్ళు కావాలంటే ఆ ఏజ్ వాళ్ళు వాడచ్చు మేడం. 15 years నుంచి మనకి 80 years వాళ్ళు కూడా బామ్మలు కూడా కట్టొచ్చు, అంత లైట్ వెయిట్. ఇది నేను మోయగలను, ఇది మోయలేను అని ప్రాబ్లం ఉండదు మేడం. మిగతా శారీస్ తో కంపేర్ చేసుకుంటే ఉప్పాడ ఇస్ బెస్ట్. అంతే అంటారా? లైట్ వెయిట్ మేడం. ఆవిడ ఎంత బాగా ఉప్పాడ ఇస్ బెస్ట్ అట. సో ఎస్, ఉప్పాడ ఇస్ వన్ ఆఫ్ ది బెస్టెస్ట్ శారీ అని నేను కూడా చెప్తాను. ఎందుకంటే ఈ చీరలు నేను చిన్న ఉన్నప్పుడు మా అమ్మ కట్టుకున్నది అప్పుడులోనే. సో అందమైన చీరలు చాలా బాగా కనిపిస్తారు ఈ చీరల్లో. లైట్ వెయిట్ ఉండడము, అంటుకొని ఉండడం చీర, దానివల్ల చాలా బాగుంటుంది చీర. అండ్ మంచి సాంప్రదాయం కూడా ఉట్టిపడుతుంది మేడం, మన తెలుగు వాళ్ళ సాంప్రదాయం కూడా ఉట్టిపడుతుంది. థ్యాంక్ యూ సత్య, నిజంగా చాలా మంచి మంచి శారీస్ చూపించను అండ్ ఆ శారీస్ గురించి నాకు కొంచెం నాలెడ్జ్ తెప్పించను. థ్యాంక్స్ అలాట్. ఓకే, థ్యాంక్ యూ మేడం. అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో ట్రీట్మెంట్ మీ కళ్ళద్దాలకు చెప్తుంది చెక్మెట్.